Sachi from 10th class from Khammam. నేను ఈ సార్ గురించి చాలా విన్నాను, ఈరోజే కొత్తగా తెలుసుకున్నాను. ఈ సార్ ఎంత హెల్ప్ చేస్తున్నారంటే ఇక్కడ ఎవరు చేయలేరు అంత హెల్ప్. ఏం చేస్తారు సార్ పేరు సురేష్ గుప్తా సార్. నేను మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు చూసా సార్ చెప్పేది అని వినేది. జాబ్ మానేసుకొని మరి అయినా మనీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో ఎలా చేస్తున్నారో అంత ఎక్స్పెండిచర్. ఇంకా ప్లాస్టిక్ సేవ్ చేసే వాళ్ళకి, పోచంపల్లి శారీస్ కట్టుకునే వాళ్ళకి ఇలా బ్యాంబూ బ్రషెస్, పేపర్తో రెడీ చేసిన పెన్సిల్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అసలు ఎంత షాకింగ్ అంటే ఈ పని అసలు ఎవ్వరూ చేయలేదు. సార్కి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మన ఇండియాని కాపాడుతున్నారు. నేనే థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడికి వేల మంది వచ్చారు, కానీ ఇంతమందిలో నేను ఎవరితోటే చెప్పేది నువ్వు ఇన్స్పైర్ అయ్యి మీ అమ్మమ్మకి, మీ అమ్మకి, మీ వాళ్ళందరికీ చెప్తున్నావు అంటే నా జన్మకి ఇది చాలన్నమాట. ఒకరు తిక్కలోడు అనుకున్నారు, ఇక్కడ అట్లా అనుకున్నారు, చెత్తేరుతా అనుకున్నారు. బట్ ఇన్ని అనుకున్నా నువ్వు ఒక్కదానివి, నేనేం నీకు చెప్పలేదు. బట్ నువ్వు నా గురించి అన్ని విషయాలు తెలుసుకొని మీ కుటుంబానికి పరిచయం చేస్తూ గొప్ప తన్మయత్వాన్ని పొందుతున్నాను. ఒక కలెక్టర్నో లేదంటే ఒక ఎంపీనో పరిచయం చేస్తే ఎంత గొప్పగా తన్మయత్వం చెందుతారో, మరి మీ అమ్మా నాన్నలకి పరిచయం చేస్తూ అంత తన్మయత్వాన్ని పొందుతుంటే ఈ జన్మకి ఇంకేం కావాలి నాకు? ఈ క్షణంలో ఇలా వెళ్ళిపోయినా కూడా నాకు ఇంకా చాలా అన్నమాట. అంత మంచి బ్యాంక్ జాబ్ కూడా అసలు బ్యాంక్ జాబ్ రావడమే చాలా కష్టం. ఈ డేస్లో వాళ్ళు కష్టపడి చదువుకొని ఎన్నో కోర్సులు చేసి జాబ్ రాక కష్టాలు పడుతుంటే బ్యాంక్ జాబ్ రిజైన్ చేసి మరి అలా మీరు సేవ్ చేస్తుంటే చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నీ అప్రిసియేషన్కి. ఇంత గొప్పగా సంస్కారంతో పెంచిన మీ అమ్మ నాన్నలకి చాలా అభినందనలు. సో నాకు ఏం బహుమానం ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు నాకు. సో ఐ ఫీల్ రియల్లీ వెరీ హ్యాపీ. సో వై బికాజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఈ చిన్న కాన్షియస్నెస్ కోసం, ఈ చిన్న సెన్సిటైజ్ కోసమే నేను నల్గొండ నుంచి తెల్లారగట్ల 4 గంటలకు లేచి బస్సు ఎక్కి హైదరాబాద్ పోయి జడ్చర్లకు వచ్చి రోడ్డు మీద నుంచి లోపలికి వచ్చింది. నీలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారా ఏంటా ఆ సెర్చ్ చేయడానికి కోసమే నేను తిడుతున్నాను. సో ఈ దాదాపుగా ఇక్కడ ఉదయం నుంచి 250 మందికి చేనేత వస్త్రాలు ధరించిన వాళ్ళకి, స్టీల్ వాటర్ బాటిల్ వాడిన వాళ్ళకి, ఇట్లా రకరకాల వ్యక్తులందరికీ కూడా నేను వాళ్ళని అప్రిషియేట్ చేసి టీచర్ రండి సార్ రండి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇంత సంస్కారం ఇస్తున్న మీ పిల్లలకి నా తరఫున ఒక చిన్న బహుమానం సార్ మీకు. సో కాబట్టి ఎవరైనా నేను చిన్న మంచి పని చేస్తే వాళ్ళని అభినందిస్తూ ఉంటాను. సో మరి సంస్కారం ఇచ్చిన గురువులకి చాలా ఇంపార్టెంట్ అనమాట. పట్టుకున్నాను. సో రండి సార్. సో ఎందుకంటే నేను అట్లా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ఇది చాలా చిన్న విషయం అనిపిస్తుంది. సో నువ్వు అటు నుంచి అడుగున్నాను సార్, ఇట్లా పట్టుకోండి. సంస్కారం ఇస్తున్నటువంటి ఆ గురువులు ఎంత ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. చాలామంది ర్యాంకుల కోసం చెప్తారు, లేదంటే ఇంకా దేనికోసమో చెప్తారు, కానీ మీరు ఇంత గొప్పగా పిల్లల్ని సంస్కారం తీర్చిదిద్దుతూ ఉన్నారు కాబట్టి సో నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే ఇంకా మీలాంటి టీచర్లు అట్లా ఉన్నందుకే సో ఇంకా వ్యవస్థ అనేది కొంచెం అక్కడ ఇక్కడ రకంగా ఉన్నది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎంతోమంది సరే థ్యాంక్స్ చెప్తారు ఏదో అవుతారు, కానీ వాళ్ళ అమ్మ నాన్నకి అమ్మమ్మకి నన్ను గొప్పగా పరిచయం చేస్తా ఉన్నారు. అంటే ఈ గోషి పెట్టుకున్నాయని కూడా ఇంత గొప్పగా పరిచయం చేస్తారా అని సమాజం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చెప్పులు కూడా వేసుకోలేదు, అంతా ఎండలో భోజనం చేయడం కానీ అంతా చెప్పులు లేకుండా చేస్తారు. చాలా చాలా గ్రేట్. నీకు సార్ దొరికినందుకు నువ్వు గ్రేట్, నీలాంటి గొప్ప స్టూడెంట్ దొరికినందుకు సార్ గ్రేట్, వాళ్ళ కళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు గ్రేట్, వాళ్ళ అమ్మమ్మ మొత్తం అందరూ గ్రేట్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ రమేష్ సార్. సో మొన్న మా శుభకార్యాన్ని కూడా ఇది చేసి అందరికి చూపించారు. మళ్ళీ అనుకోకుండా ఇక్కడ జడ్చర్లలో కూడా స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్లో కూడా ఇది చేస్తూ ఉన్నారు. మరి అక్కడ చిన్నారి స్టీల్ వాటర్ బాటిల్ వాడుతూ ఉన్నది. ఇక్కడ రానా చిన్న వెదురు బ్రష్ బహుమానం. ఇట్లా పొద్దున్న నుంచి సుమారుగా ఒక 300-400 మందికి పర్యావరణంకి మేలు చేసే వాళ్ళకి అభినందించి చేశాను. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చాను అవును సార్ దశ అప్పుడు చూసారా? ఓకే థ్యాంక్ యూ. వాడొద్దు, కరెక్ట్ ఎస్ థ్యాంక్ యూ నాన్న. అప్పుడు గాంధీ జయంతి సందర్భంగా టీచర్స్
ఎవరైతే డిఈఓ శివార్చిక విజయ్ కుమార్ పాదయాత్ర చేస్తున్నాడో ఆ పాదయాత్ర ఈరోజు గద్వాల మార్కెట్ యార్డ్లో అందరికీ అవగాహన సదస్సులు ఆ రోజు నేను చెప్పాను. వాస్తవం. మీరు థ్యాంక్ యూ ఇన్స్పైర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు Yes, సార్. మీరు yes. ఇన్స్పైర్ చేసిన 5 lakhs మెంబర్స్ లో తిని కూడా ఒకటి, ఒకరు. అందులో నేను కూడా ఒకదాన్ని. థ్యాంక్ ఇప్పటి యూ వరకు సో ఒక మచ్ 5 లక్షల మందికి బహుమానాలు ఇచ్చాను. సో మరి నాకు గుర్తులేదు, బట్ నేను అక్టోబర్ గాంధీ జయంతి సందర్భంగా గద్వాలకు వెళ్ళాను. నేను గద్వాల ఆ రోజు నేను గాంధీ జయంతి సందర్భంగా గద్వాలలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో ఆ రోజు వాళ్ళందరూ స్కూల్ అంతా వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా ఆ రోజు నేను అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆ రోజు విన్న మాటలు మళ్ళీ ఈరోజు ఆమె గుర్తు చేస్తూ ఉంటే, ఏం పేరు నాన్న నీ పేరు? అక్షర. శారదా స్కూల్ అక్షర గద్వాల నుంచి ప్రోగ్రామ్ జరిగే ఇక్కడే కాదు సార్. ప్రతి ఒక్క ప్లేస్ కి వెళ్ళి సేవ్ చేస్తారు సార్. సార్. మోటివేట్ స్టూడెంట్ తప్పకుండా ఉంటారు సార్ సార్ వాళ్ళు పాటిస్తారు సార్. స్ఫూర్తిగా తీసుకొని ఇంకా స్థాయికి వెళ్తారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. so much, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ.